హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ కొత్త ప్లేస్కి తీసుకోబోతుండు. అదేంటిదంటే మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాడు. నందికని నాగార్జున సాగర్ బుద్ధ విగ్రహం దగ్గరికి చూపిద్దామని నందిక వాళ్ళ తమ్ముడు జై ఇద్దరిని తీసుకుపోయినా. ఇక్కడ వ్యూ పాయింట్ ఇప్పుడే బయలుదేరినాము. మా కానుంచి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మేము ఇంతకుముందు కూడా పోయినాం, కానీ వీడియో తీసుకోవడానికి అప్పుడు 4 years బ్యాక్ పోయినాము. ఇంకా అప్పుడు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయి కూడా ఇప్పుడు 2 yearsకి ఎబో అయింది. మంచిగా టూరిజం ప్లేస్ లాగా అయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాం బండి మీద. ఇదైతే అక్కడి నుంచి నాగార్జున సాగర్ రోడ్డు లెఫ్ట్ సైడ్. వ్యూ బాగుంది. వాతావరణం కూడా ఎండలేదు. కలిసే ప్లేస్నే సమ్మక్క సారక్క చూపించబోయేది. అదే సమ్మక్క సారక్క లెఫ్ట్ సైడ్. ఇది కూడా టూరిజం ప్లేసే. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. మీకు ఇప్పుడు జాతర ఎప్పుడైనా జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ షూట్ చేసి మీకు కంపల్సరీ చూపిస్తా. మంచిగా ఉంటుంది జాతర కూడా. సమ్మక్క సారక్క జాతర అంటారు. ఇక రైట్ సైడ్ తిరిగితే మనకి ఇది హైదరాబాద్ రోడ్డు. హైదరాబాద్ నుంచి వెహికల్స్ వస్తుంటాయి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ సాగర్కి వెళ్ళొచ్చు. ఇది ఓకేనా. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయితే ఇక్కడ ముందు పోతే మనకి ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో క్రొకోడైల్ జోన్ ఉంటుంది. ఇది నుంచి కూడా పుష్కర స్నానాలు ఇవి స్టార్ట్ అవుతాయి. అప్పుడప్పుడు పుష్కరాలు అయినప్పుడు ఇక్కడ కూడా బాగుంటుంది. పుష్కరాలు అయినప్పుడు వచ్చి ఖచ్చితంగా చూసుకోండి, బాగుంటుంది. దూరంలో కనిపిస్తుంది కానీ మనకు ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. కెమెరా అయితే ఇంకా జూమ్ చేస్తే బాగా వచ్చేది, కానీ అయినా బాగా కవర్ చేసినాం. వాటర్ మొత్తం ఎక్కువైనాయి. ఇప్పుడైతే వర్షాలు లేక నీళ్ళు వచ్చినప్పుడైతే ఈ రోడ్ దగ్గర దాకా వస్తాయి. క్రొకోడైల్ జోన్ అని ఉంటుంది. ఇక అప్పట్లో క్రొకోడైల్స్ ఉండేవి. ఇక్కడ జోన్ అని పెట్టిరు. ఇక్కడ వినాయకులు కూడా తీసుకొచ్చినాను. మా ఊరోళ్ళు మా సైడ్ మొత్తం ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడనే నిమజ్జనం చేసేది. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఒక 2 kilometers పోతే మనకి ఎంట్రన్స్ గేట్ వస్తుంది. కాశీ స్టార్ట్ అయిన కాంచి అయితే పైకి వెళ్తున్నాం. ఇప్పుడే ఈ కింది వ్యూ చూడండి. ఇప్పుడు అసలు పొగ ఉంది, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. పైనుంచి డౌన్ బాగుంటుంది. ఇంకా పైకి పోతే మనకి లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ దాటిన తర్వాత బుద్ధవనం స్టార్ట్ అయింది. నాగార్జున సాగర్ ఫేమస్, కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అది. చూడాలి, ఒకరోజు స్పెండ్ చేయాలి. ఇక్కడ ధ్యానం కూడా చేయాలి. అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. మనం ధ్యానం చేసుకోవడానికి కూడా సీటింగు, కొంచెం పీస్ఫుల్ వాతావరణం అంత బాగుంది. మనకు టైం కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలి. టైం కూడా కేటాయిస్తారు, కొంచెం ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చారు. ఇక వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నట్టుంది. ఇక మేము ఇప్పుడు లోపలికి పోతాం. పిల్లలు మాత్రం బాగా చూసి ఎంజాయ్ చేశారు. ఈ పిల్లలకి కంపల్సరీ చూపించాల్సిన ప్లేసు. మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి ఎంత మంచి మన తాజ్మహల్ రోడ్డు ఉన్నట్టే వ్యూ ఉన్నట్టే ఉంది. ఇది అవుట్ సైడ్ వ్యూ, రోడ్ సైడ్ వ్యూ. ఇప్పుడు ఇటు తిప్పితే మనకి ఇది బుద్ధవనం మెయిన్ వస్తుంది, మెయిన్ గేటు. నీట్నెస్ అంతా మంచిగా ఉంది. తెలంగాణ టూరిజం పెట్టిరు. అంతకుముందు ఈ తెలంగాణ టూరిజం లేకుండే. ఈ బుద్ధవనం స్టార్ట్ అయిన కానించి ఈ టూరిజం ఇదంతా బాగా పెట్టిరు. ఎందుకంటే మనం కూడా దగ్గరలో ఇక 50 kilometers 100 kilometers లోపు ఉన్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఫారెన్ నుంచి కూడా విజిటర్స్ చూస్తున్నారు. మనమైతే కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఒకరోజు కేటాయిస్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది కూడా చూడండి, పెద్ద కన్స్ట్రక్షన్ అయితే మంచి కట్టిరు, బాగా ఖర్చు పెట్టి.
బాగుంది ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. పిల్లలు మాత్రం ఉత్సాహంగా ఉరుకులా పెడుతురు. మనకు కూడా చూడాలనిపిస్తుంది. మీరు కూడా కంపల్సరీ ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం వచ్చి చూడండి. ఇది మనకి మ్యాప్ పాయింట్, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏముంది అనేది. ఇది బుద్ధవనం లేఅవుట్. మొత్తం లేఅవుట్ ఎక్కడ ఏముంది మొత్తం మ్యాప్తో సహా ఇచ్చారు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైనుంచి మీకు వ్యూ చూపిస్తా. వ్యూ మాత్రం బాగుంటుంది. మీకు పైనుంచి కిందికి వ్యూ బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు విగ్రహాలు చెక్కిరు కదండి. ఇవి మొత్తం బుద్ధుడు వాళ్ళ యొక్క లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా అనేది ఒక శిల్పులు చెక్కి మంచిగా దీన్ని స్టిక్ చేసారు చుట్టూ. చాలా పెద్దగా ఉంటుంది ఇది. లైఫ్ మొత్తం ఇందులో శిల్పాలలాగా చెక్కి మనకు చూపించారు. ఇంకా గైడు మనకి ఇవి చూపించేటోళ్ళు ఇదంతా చెప్తే మాత్రం ఈ బుక్స్ చదువుకొని మనం నేర్చుకునే దానికన్నా ఇది తొందరగా అర్థమవుతుంది. అసలు నేర్చుకోవచ్చు కూడా. ఆయన చెప్తుండు ఇరండి. రేపు మీరైనా నేనైనా ముసలాళ్ళు అవ్వాల్సిందే రేపు ఎప్పుడైనా అదే ఇక్కడ చూసి ఈయన ఎవరైనా చనిపోవాల్సిందే, ఎవరైనా రోగిష్ఠులు అవ్వాల్సిందే అని ఈయన అడుక్కున్నాను. ఈయన చూసి భిక్షాటన ఎంతో మంచిది అది ఇది అని చెప్తున్నాను. ఇవన్నిటిని వదిలేస్తే భిక్షాటన చేసుకుంటూ అని రథసారథి చెప్తున్నాను. అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మెడిటేషన్ అటు స్టార్ట్ చేశారు. అటు మెడిటేషన్ కాదు, ఇక్కడికి వస్తాం, ఇలా వస్తాం. అలా రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా తన శిష్యుడైన చెన్ననికి ఇచ్చేసి అరణ్యవాసం వెళ్ళిపోతా అని చెప్పేసి అప్పుడు బయలుదేరుతాడు. ఇది తల్లి తల్లి గౌతమ బుద్ధుడి తల్లి ఆర్య రాహుల్ కదా. అదే ఇప్పటికే ఆయనకు పెళ్ళైంది. అవునవును, 16 సంవత్సరాలకు పెళ్ళైంది. రాహుల్ పుట్టిన తర్వాతే ఈ సంఘటన అంతా ఏదో కొన్ని తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు దగ్గర ఉండే తెలుసుకోలేదు నేను. ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్యని కుమారుని చూసి ఇక నాకొద్దు ఈ సంసార సుఖాలు నేను అనుభవించలే అని చెప్పేసి అందరితో సైన్యంతో అందరితో బయలుదేరి వచ్చి తన ఆభరణాలు అవన్నిటిని తన శిష్యునికి ఇచ్చేసి, ఇదేమో కంటకి అక్కడ గుర్రం లేదు చెప్తామనండి అది చేసి పంపిస్తాడు. అంతేనా? ఇక్కడ ఆభరణాలు ఇచ్చేస్తారు, ఇక్కడేమో బట్టలు గిట్టలు మొత్తం ఇచ్చేసి సన్యాసం లోపల పండి ఒకళ్ళు లేరు లోపల కూడా. అయ్యా నువ్వు పోయ్యా ఇప్పుడైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి కొంచెం టైం లేక ఎక్స్ప్లెనేషన్ చేస్తలేరు. టైం ఉన్నప్పుడు మాత్రం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మనం నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది విగ్రహం కూడా లోపల. అసలు సెటప్ పైన చూడండి ఒక ఆకాశంలాగా పెట్టిర్రు. సూపర్ అది వెలుతురు అయితే సూపర్ వస్తుంది లోపల. ఈ మెయింటెనెన్స్ ఇదంతా ఈ సీటింగు ఈ సీట్లు పెట్టిరు కింద మనం ధ్యానం చేసుకోవడానికి. కొంచెం పెద్దోళ్ళు అయితే సోఫాలు కూడా వేసారు, వాళ్ళకి కూర్చొని మంచిగా ధ్యానం చేసుకోవచ్చు. మన టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ ప్రకారం మనల్ని అడుగుతారు వాళ్ళు, మీకు ధ్యానం చేసుకుంటారండి లోపల టైమింగ్ ఉంది అని అడుగుతారు. మనం ధ్యానం చేసుకోవచ్చు సీటింగ్లో కూర్చొని. చాలా హాయిగా ఉంటుంది. అసలు ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే అసలు కొంచెం కూడా సౌండ్ లేదు. కన్స్ట్రక్షన్ మాత్రం భలే చేసిర్రు. అసలు ఇది వ్యూ పాయింట్ చూడండి ఎట్లా ఉంది అసలు చుట్టూ. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే మంచిగా కన్స్ట్రక్షన్ చేసిర్రు, మంచిగా వాతావరణం ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇక విజిటర్స్ కొంచెం ఈరోజు తక్కువ ఉన్నారు, కానీ ఇంకా సమ్మర్ సీజన్లో వాళ్ళు అయితే వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీ నుంచి కూడా వస్తారు ఇక్కడికి, ఫేమస్ కాబట్టి. మేము వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఫారినర్స్ ఒక 10 మెంబర్స్ నాకు కనిపించారు. ఇక వస్తూనే ఉండరు. ఇక సమ్మర్ సీజన్ అయితే ఇంకా ఎక్కువ వస్తారు. ఇక ఇక్కడ ఇవన్నీ స్పాంజ్ లాగా ఉన్నాయి ధ్యానం చేసుకోవడానికి ఇండివిజువల్గా కూర్చొని. లైటింగ్ ఎంత బాగుంది ఇది. ఇంకా దీంతోపాటు ఎంత పెద్దగా ఉందో దాని చుట్టూ ఒక 3 లేయర్స్ 3 రౌండ్స్
మొత్తం బుద్ధుని యొక్క జీవిత చరిత్ర మొత్తం ఒక ఫోటో లాగా చెక్కి శిల్పులు మొత్తం చెక్కి దాన్ని మళ్ళీ ఇది ప్లాస్టిక్ కూడా కాదు మొత్తం కంప్లీట్గా ఇది రాతి చెక్కడాలు మంచిగా ఉన్నది. డోర్స్ కూడా పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. లోపల మాత్రం మస్తు ఉంది అసలు. ఎంత ఇది చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ మనం దగ్గరికి పోతే మనం చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందులో మన కింది వరకే కనిపిస్తాం. చాలా హైట్ ఉంటుంది. మినిమం ఇది ఒక 25 ఫీట్స్ ఉండేటట్టుంది విగ్రహం ఒకటి. పిల్లలు అడుగుతారు ఇది ఏంది ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పి. నేను కూడా వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పిన. ఇప్పుడు వాళ్ళ ఏజ్కి అర్థం కాకపోవచ్చు, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది బాగా. బుద్ధుని జీవిత చరిత్ర అంతా, ధ్యానం ఎట్లా చేసుకుండేది అనేది మనం కూడా కొన్ని బుక్స్లలో కొంచెం చదువుకోవడం జరిగింది అప్పుడు. ఇప్పుడు కూడా చాలామంది పాటిస్తారు ధ్యానం చేయడం. ఇక చూసినాం. ఇంకా దీంతోపాటు విజయ విహార్ కూడా వెళ్ళినాం. ఇక విజయ విహార్లో కూడా చూసినాం కొంచెం ప్లేసెస్. సాగర్ బ్యాక్ వాటరు అదంతా చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత బయటికి వెళ్తున్నాం. ఇంకా బయట కూడా మీకు చుట్టూ చూపిస్తా, మీకు విగ్రహాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా చెక్కిర్రు, మీకు ఇదంతా చూపిస్తా. వ్యూ పాయింట్ అసలు ఎంత నీట్గా చేసారంటే బాగుంది. చూడాలి, ఇది విజిట్ చేస్తే కానీ కంపల్సరీ మంచిగా వస్తాయి. మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం టూరిజం ప్లేసెస్ ఇవన్నీ మీకు కొన్ని చూపిస్తా. ఇంకా నాకు పచ్చల సోమేశ్వర ఆలయం, తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న అనుపు, ఇంకా నల్గొండలో ఒక టెంపుల్ ఉంది, ఇంకా ఫేమస్ టెంపుల్ అది రాజుకాలం నాటిది. అన్నీ చూపిస్తాను మీకు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కంపల్సరీ వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి. ఎదుగుతున్నాం మేమైతే, చూస్తున్నాం పిల్లలు మేమంతా. ఇంకా మాకు ఇప్పుడు మేము ఉండే తిరుమలగిరి, మా ఊరు పక్కన ఒక పేరూరు టెంపుల్ ఉంటుంది, శివాలయం టెంపుల్, ఫేమస్ బాగుంటుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఐదు 500 సంవత్సరాల నుంచి అది నడుస్తుందంట. ఒకసారి చూపిస్తాం మీకు. అసలు లోపల శివాలయం, శివుని ఇది బాగుంటుంది, లింగాకారం. ఇంకైతే మాకు అయిపోవచ్చింది. ఇంకా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం మేము కూడా. బయటికి వెళ్ళే దగ్గర కూడా బుద్ధుని విగ్రహాలు మొత్తం ఎట్లా ఉన్నది ఏందని మొత్తం పెట్టిరు, జీవిత చరిత్ర. వెళ్తున్నాము. మీకు దీంతోపాటు సాగర్, మన విజయ విహార్ టూరిజం ప్లేస్ దగ్గర బ్యాక్ వ్యూ ఉంటుంది, అది కూడా బాగుంది. ఈసారి పోయినప్పుడు కంపల్సరీ బోటింగ్కి వెళ్తాం. బోటింగ్కి వెళ్ళినప్పుడు నాగార్జునకొండ ఉంటుంది. నాగార్జునకొండ కూడా మొత్తం అట్లా మ్యూజియం అప్పట్లో ఎట్లా ఉంది ఏందనేది. మనకి ఇక్కడ బుద్ధ విగ్రహం మాత్రమే పెట్టిరు, అక్కడ మాత్రం మొత్తం ఫొటోస్తో సహా అన్ని గ్యాలరీలో మొత్తం పెట్టిరు. ఇక్కడ మీకు చూపిస్తా. మేము ఇప్పుడు 7 years అవుతుంది. ఒకసారి నేను బోటింగ్కి వెళ్ళిన, అప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసిన. కానీ మంచిగా ఉంది అక్కడ మాత్రం వాతావరణం, కానీ ఇక్కడ బాగుంటుంది. ఒక 1.5 hour 2 hours పడుతుంది.
బోటింగ్కి ఇక్కడ నుంచి నాగార్జున కొండకి. ఇక్కడ కూడా కొన్ని మనకి ఇచ్చిర్రు శిల్పాలు ఇవి పెట్టడం జరిగింది. ఇది కూడా అసలు మొత్తం చాలా పెద్ద ఉంటుంది ప్లేస్. మనం తిరగడానికి కరెక్ట్గా మనం విజిట్ చేస్తే 1 డే మొత్తం మెల్లిగా చూసుకుంటూ చేస్తే మాత్రం కంపల్సరీ 1 డే మొత్తం కేటాయించవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ సిటీ నుంచి వచ్చిర్రు, మరి వేరే స్టేట్ నుంచి వచ్చిర్రు, విజిటర్స్ వచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తుంటారు. మనం తెలంగాణ, ఏపీ నుంచి కూడా వస్తారు. కానీ మనం ఇంకా చూడాల్సిన ప్లేస్ ఇది. వేరే స్టేట్ నుంచి వస్తారు కానీ వీళ్ళు కంప్లీట్గా మన స్టేట్ కాదు వీళ్ళు. మొత్తం ఓల్డ్ ఏజ్ వీళ్ళు. ఇంకా యంగ్స్టర్స్ కూడా చూడాలి. అందరు వచ్చి పిల్లలతో సహా చూపిస్తే మనకి రాంటాన్ని తెలుస్తుంటాయి, చరిత్ర ఏంది అంతా. మేమైతే చూసినాము, చాలా వరకు తిరిగినాము. చెట్లు ఈ అంతా పార్కింగ్ మంచిగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అయితే మంచిగా మెయింటైన్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా కానీ మనకైతే ఈ ఫెసిలిటీస్ బాగా పెట్టిర్రు. మనం ఇట్లాంటివన్నీ చూస్తుండాలి. ఇంకా లంచ్ కూడా చేయడానికి హోటల్స్ కూడా ఉన్నాయి పక్కనే. ఇంకా ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది. ఇక మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, అయిపోయింది. ఇక్కడ ఒక పువ్వు పూసింది చూడండి, బాగుంది వాటర్ ఇదంతా. పిల్లలు మాత్రం మంచిగా తిరుగుతురియాల. ఎప్పుడు ఇంట్లోనే ఉండేది, ఇప్పుడు కేటీకి తీసుకుపోయినాం కాబట్టి ఇవన్నీ చూడగలిగారు, మంచిగా తిరుగుతున్నారు. చింటూ ఇవాళ మంచిగా చూసినావా? ఇవాళ సాగర్లా ఎన్ని తిరిగినావా? బాగుందా? బాగుందా చెప్పు. ఎంజాయ్ చేసినావా? బాగుంది. బాగుందా? ఇక్కడ బుద్ధుని పాదాలు కూడా పెట్టడం జరిగింది. ఆడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మనం స్కిప్ చేస్తే ఏదైనా మిస్ అయిపోద్ది. నేను స్కిప్ చేయకుండా కూడా వీడియో తీసిన, మీరు స్కిప్ చేస్తే మీకు ఏం కనిపించదు. ఎందుకంటే ప్రతిదీ చూపించాలనే ఉద్దేశంతో నేను తీయడం జరిగింది. ఆవిడ ఉరికొస్తుండ. చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. చెప్పుడు అలా పడిపోతున్నారు, అప్పుడు ఒకరు కాపాడతారు. ఇక్కడ వ్యూ చూడండి, గంట ఉంది, చుట్టూ పార్కింగ్, మధ్యలో బండలు వేసారు మంచిగా నీట్గా. ఇక్కడికి వచ్చి కూర్చుంటే కానీ మనకి ఈ సిచ్యువేషన్ అర్థం కాదు. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. అంటే ఇక్కడ బుద్ధ పార్కు మ్యాక్సిమం విజిట్ చేసినాం. ఇక్కడ బుద్ధునికి సంబంధించిన కొన్ని ప్రతిమలు కూడా పెట్టారు, మీకు చూపిస్తా 1 by 1 అన్నీ చూడండి.
ఇక్కడ ఒకటి మొత్తం ఒక 6-7 వరకు పెట్టారు. ఎక్కువనే పెట్టారు అనుకుంటా, కరెక్ట్ కౌంట్ చేయలేదు కానీ మంచిగా పెట్టారు అన్ని సీటింగ్ ఇవన్నీ ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ బుద్ధవనం దగ్గర మాత్రం పుట్టినప్పటి నుండి ఆయన జీవిత చరిత్ర చనిపోయే వరకు మొత్తం శిలారూపంలో చెక్కి చుట్టూ బండల్లాగా అతికించి పెట్టారు. ఇక్కడ చూడండి బుద్ధుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ధ్యానం ఎట్లా చేస్తారు అనేది ప్రతిమలో చూపించడం జరిగింది. వాళ్ళకి బాగుంది ఇది. ఇంకా మనం కొంచెం బుక్స్లో కనుక చదువుకొని కొంచెం బుద్ధుడు ఎట్లా ఉండడైంది వాళ్ళ జీవిత చరిత్ర మనకి ఇంకా చూసి ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా బాగా అర్థమైద్ది. కొంచెం మనం నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగా అర్థమైద్ది. ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇది ఆయన స్టార్టింగ్లో మనం చూపించినప్పుడు దీని గురించి చెప్తుండో అదే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిర్రు. అలాంటిది ఏందనేది బాగుంది. గొడవలు వద్దు డాడీ కంటే ఎప్పుడు గొడవలు అది చూడతలే ఉంటారు. చింటూ ఇక్కడ మేము చూడడం అయిపోయింది. లాస్ట్కి వచ్చినాం. ఇక అవుటింగ్ ఇది ద్వారం. ఇది స్టార్టింగ్ పాయింట్ అది. మళ్ళీ బయటకు వచ్చేది కూడా నుంచి వస్తాం మనం. ఇది నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే మెయిన్ రోడ్ నుంచి మనకు బోటింగ్ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి మనం నందికొండకు వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ మనం లంచ్ చేసేసి కొంచెం హోటల్స్ కూడా ఉంటాయి. ఇంకా బాగుంటుంది. అక్కడ బ్యాక్ వ్యూ ఉంటుంది, నాగర్సాగర్ బ్యాక్. ఇక్కడ నుంచి చూడొచ్చు వాటర్ అదంతా. ఇక మేము అయిపోయింది. ఇక చూడండి వ్యూ కూడా కనిపిస్తుంది. ఈ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇంక నుంచి మనం ఇంకా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతా చూడండి. దాంట్లో ఎట్లా బోటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎట్ల నుంచి ఎక్కడికి వెళ్ళాలి,
ఇవన్నీ మీకు మనకి ఈజీగా మనకి వచ్చినప్పుడు మనకు ఎట్లా వెళ్ళాలి ఏందనేది మనకు తెలుస్తుంది. విజయ విహార్కు వే అని ఉంటుంది. ఇంకా నుంచి కిందికి వెళ్తే మనకి వస్తుంది. ఆ నుంచి బోటింగ్కి వెళ్ళొచ్చు. బోటింగ్కి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ విజయ విహార్కు వెళ్ళాలి. వెళ్ళి నుంచి అక్కడ నుంచి వస్తుంది. ఓకే.